ఇవాళ చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ జరగనుంది. ఇక గత మ్యాచ్ లో చెత్త ఆట తీరుతో తీవ్ర విమర్శల పాలైన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి జూలు విదిల్చింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంది. కేఎల్ రాహుల్ 75, నిశాంక 62, నితీష్ రాణా 33 బెంబేలెత్తించిన వేళ 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. 226 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి ఢిల్లీ ఛేదించింది. ఇక ఐపీఎల్ చరిత్రలో క్యాపిటల్స్ కి ఇది అత్యధిక ఛేదన కావడం విశేషం. తొలుత రాజస్థాన్ 20 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 225 స్కోర్ చేసింది. కెప్టెన్ రియాన్ పరాగ్ 90, జురేల్ 42 రన్స్ తో సత్తా చాటారు. చివర్లో ఫెరీరా 47 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.